జరిగింది. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ గురించి చెప్పాలి. సిద్ధు జొన్నలగడ్డ గారు ఈ సినిమాతో అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ అంటే అతన్ని చివరి క్లైమాక్స్ ఫైట్లో వచ్చు, అక్కడ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ ఏంటంటే మల్లిక్రామ్ అనమాట. మల్లిక్రామ్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి స్టోరీ రాసింది, అలాగే స్క్రీన్ ప్లే రాసింది, అలాగే డైలాగ్స్ రాసింది మొత్తం సిద్ధు జొన్నలగడ్డ గారే. చాలా బాగా రాశారు. కానీ దాని స్క్రీన్ మీద తెచ్చిన విధానం మల్లిక్రామ్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారనమాట. అంటే మొత్తం ఎక్కడ బోర్ కొట్టనేయకుండా మొత్తం టైట్ ప్యాక్ చేసుకుంటూ అసలు మొత్తం చాలా బాగా ఎమోషన్స్ అన్ని క్యారీ చేసుకుంటూ సినిమాని చాలా బాగా నడిపారు. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఈ వారము బ్లాక్ బాస్టర్ సినిమా. డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్లు ఈ వారము ఈ సినిమాతో డబ్బులు పోసేసుకుంటారనమాట. లాభాలు వచ్చేస్తాయి. అంత బాగుంది సినిమా. అద్భుతంగా అనుపమ క్యారెక్టర్ ఈ సినిమాలో ఏంటంటే మామూలుగా ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. చాలా బాగా యాక్ట్ చేశారు. రొమాంటిక్ సీన్స్ అయితే అద్భుతంగా పండాయి అనమాట. అసలు కారులో ఒక సీన్ ఉండిద్ది, సిద్ధు జొన్నలగడ్డ గారితో లిప్ కిస్లు ఇచ్చే సీను. దాదాపు ఒక 2 minutes పాటు ఉండిద్ది. అద్భుతంగా ఉండిద్ది. రొమాన్స్ అయితే కారులో రొమాన్స్ అద్భుతంగా ఉండిద్ది. అసలు ఒక రియలిస్టిక్గా ఉందన్నమాట సినిమా. చాలా బాగుంది. డిస్ట్రిబ్యూటర్లు 10th క్లాస్ పిల్లలు కూడా దాన్ని ఏమంటారు, ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో ఫాదర్ మదర్తో వాళ్ళు తిట్టే ఫాదర్ మదర్ ప్రతి ఒక్కరు ఇంట్లో తిడుతుంటారు అబ్బాయిల్ని తిట్టే తిట్లో ఈ పిల్లలందరూ ఆ సినిమా ఆ తిట్లకి కనెక్ట్ అయిపోతారనమాట. అంత బాగుందన్నమాట సినిమా. డిస్ట్రిబ్యూటర్లకి అయితే ఈ వారం లాభాలు. అద్భుతమైన సినిమా. టిల్లు 1 కంటే టిల్లు 2 స్క్వేర్లో కామెడీ అద్భుతంగా ఉంది. టిల్లు 1లో ఏంటంటే ఓన్లీ ఎక్కువ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉండిద్ది. కానీ ఈ సినిమాలో ఏంటంటే కామెడీ చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు. సూపర్గా ఉంది సినిమా. కూడా ఎక్కడ బోర్ కొట్టనివ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, సాంగ్స్తో, ఆయన రైటింగ్తో ఇరగదీసేసాడు సినిమాని. ఒక బ్లాక్ బస్టర్ మూవీ అన్న మంచి కామెడీ సినిమాతో కూడా తెగ నవ్వుకున్నాం మేము. ఎక్కడ బోర్ అయితే కొట్టదు. ఇంకా కథన విషయానికి వస్తే ఆయన అనుపమ సీన్స్ అయితే నెక్స్ట్ అనమాట. ఆ స్పైగా నటనేయడం నాకు అర్థం కాదు. చాలా అంటే చాలా బాగా నటించింది. ఇంకా గ్లామరస్గా అయితే మొత్తం ఓపెన్ అప్ గేట్లు ఓపెన్ చేసింది అనమాట. ఇంకా గన్ సీన్స్ ఉంటాయి. ఆవిడ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా ఆవిడ చేసిన రొమాన్స్ సీన్స్, సాంగ్స్లో డ్యాన్స్ అంతా కూడా బాగుంది. 1 కన్నా 2 ఎక్కువ సస్పెన్స్, యాక్షన్ పార్ట్, కామెడీ ఎక్కువ ఉంది. 1 పార్ట్లో కామెడీ ఒకటి హైలైట్. ఇందులో యాక్షన్ పార్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామెడీ కూడా ఆ పిల్లలు పెద్దలు యూతే కాదు, ముఖ్యంగా ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు. ఒక ఫ్యామిలీతో మొత్తం ఎంజాయ్ చేసే సినిమా అండి ఇది. ఒక 2-3 సీన్స్లు వంగరగా ఉన్న మిగతా 2 గంటల సినిమా కూడా ఫుల్ కామెడీ అండ్ మంచి సస్పెన్స్ అనమాట. ఏమీ లేదు, అలాగే ఏమనుకోద్దు. ఓన్లీ సినిమాలో కామెడీ ఒకటే ఫుల్ అన్న. 2 గంటల సేపు కామెడీ పగలబడి నవ్వుకుంటారు. ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వదు. ఆ మధ్యలో వచ్చి ఒక 2-3 సీన్లు మాత్రం రొమాన్స్ ఉంది. ఎక్కడ కూడా మనకి రొమాన్స్ అనిపించదు. కాకపోతే అనుపమ గ్లామరస్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అది కొద్దిగా అనుపమ ఫ్యాన్స్ ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ చూసే యూత్ కానీ ఆ టీజేటీలో ఫ్యాన్స్ కానీ పండగ లాంటి సినిమా. ఓకే, అంటే సేమ్ కాపీ దింపారు ఒక సాంగ్ని. బట్ ఇందులో రాధికన్న పాట బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే అందులో డ్యాన్సులు కానీ కొరియోగ్రఫీ కానీ చాలా బాగుంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఐమాక్స్లో కూడా చాలా ఎగిరారన్నమాట యూత్. సో ఓవరాల్గా నేను చూసింది సినిమా టీజేటీలు సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అయినా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. థ్యాంక్ యూ. ఆర్యన్న డీజే టిల్లు చూడు కొట్టే చూడు, డీజే టిల్లు చూడు కొట్టే చూడు, ఇలా ఉంటాడు. అరే ఆ డ్యాన్స్ చేస్తుంటే నాకు ఊపు వస్తుంది. నా డ్యాన్స్ చేయాలని థియేటర్లో చూస్తుంటే ఆయన డ్యాన్స్ చేస్తుంటే నాకు డ్యాన్స్ చేయాలని ఊపు వస్తుంది. కాకపోతే అలా తట్టుకోలేకపోయి డ్యాన్స్ చేస్తున్నా డీజే టిల్లు. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. ఫస్ట్లో నువ్వు ఎంత ఎంజాయ్ చేసినావు ఫస్ట్ పార్ట్లో, నువ్వు సెకండ్ పార్ట్లో అంత ఎంజాయ్ చేస్తావునా నిజంగా చెప్తున్నా. అస్సలు ఫస్ట్ది ఎంత బ్యాలెన్స్ చేసిన డైరెక్టర్, సెకండ్ డైరెక్టర్ కూడా కొత్త అయినా కూడా అసలు ఏ మాత్రం తగ్గకుండా సేమ్ అదే డైరెక్టర్ తీసిండు విధానంగా. అంటే సేమ్ ఆయన తీసిండు. చాలామంది ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఎలా ఉంటుంది సినిమా. అరే ఆయన లెక్క తీస్తారనుకోరు, కానీ ఆయన పేరు నిలబెట్టిన డైరెక్టర్ పేరు నిలబెట్టిన ఆయన హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఆయన నిజంగా చెప్తున్నా చాలా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఎందుకంటే బ్యాలెన్స్ చేయడం అంటే మామూలు మాట కాదు. నిజంగా చెప్పాలి. కథకు వస్తే మన లిల్లీ దిగుతుంది. ఇలా లిల్లీ వచ్చి మన సిద్ధుతో ఆడుకుంటుంది. మన సిద్ధం తక్కువ కాదు, చుక్కలు చూపిస్తాడు హీరోయిన్కి. సినిమా మాత్రం
దుమ్ము లేపేసేసింది. ఇది ఈ కెరియర్లో సిద్ధు కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మనం మాత్రం ఒక డీజే టిల్లు ఫస్ట్ ఎంత ఎంజాయ్ చేసామో దానికన్నా డబల్ ఎంజాయ్ చేస్తాం. అసలు ఒక్కొక్క క్లైమాక్స్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆయన వచ్చే స్టైల్ కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయమన్నా ఆ సీన్స్ కానీ నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. అలాగే మెయిన్ హీరో చాలా కష్టపడ్డాడు, చాలా దానికోసం ఫలించిండు. ఎందుకంటే దానికంటే పెద్దగా పేరు తెచ్చుకోవాలని కష్టపడ్డాడు, దాంతో పాటు న్యాయం చేసిండు. ముందుగా డైరెక్టర్ గారికి నమస్తే హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇలా సిద్ధు ఇలా ఇంత బాగా నటించిందంటే కారణం డైరెక్టర్ గారు. మొత్తం స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ మీరు అందరూ ఉంటేనే ఇలా సిద్ధు అన్న మంచిగా ఒక స్క్రీన్ ప్లేని చూపించగలరు. ముందుగా మీరు అందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సిద్ధు అన్న క్యారెక్టర్కి మీరు అందరు ప్రాణం పోసిర్రు. ఆయన స్క్రీన్ మీద ఇంత బాగా చూపించారు కాబట్టి ఆడియన్స్ కూడా ఇంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా ఎంజాయ్ చేస్తుంటే కారణం అంతా మీ అంతా చూపించిన వల్ల మీ అందరి వల్ల ఇలా సిద్ధన్న ఒక లెవెల్ నిలబడ్డాడు. ఆల్ ద బెస్ట్ సిద్ధన్న. ఇలాంటి సినిమాలు ఇలాంటి ఇంకా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ తీయాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై సిద్ధన్న. ఓకే, సినిమా బాగుందన్న. ఇది టిల్లు స్క్వేర్ కాదు కదా, చూసాము. క్యూబ్ కోసం వెయిటింగ్ అనమాట. చాలా ఎంత కావాలంటే అంత ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా మస్తుగా ఉంది లోపల. దీనికి ఏ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి, కానీ ఎందుకు ఇవ్వాలో తెలియదు. అదే ఏ సర్టిఫికేట్ ఎక్స్ట్రా ఉంది ఇందులో. కంటెంట్ అడల్ట్ కంటెంట్, ఇది మామూలుగా లేదు. ఒక రొమాన్స్ మన్మదా సినిమాతో కంపేర్ ఆ రేంజ్లో ఉందన్నమాట. అడల్ట్ ఇప్పుడే ఈరోజు అన్ని సినిమాలు ఫ్యామిలీతోనే చూడొచ్చు భయ్య. ఏ సర్టిఫికేట్లు ఉన్నో కూడా చూస్తున్నారు, భామా కలాపం కూడా చూస్తున్నారు కదా. నచ్చకపోవడం ఏం లేదు భయ్య, సినిమా బాగుంది, ఫైన్. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తామో అదైతే కంప్లీట్గా దొరికింది. ఎంటర్టైన్మెంట్ ఎంత కావాలంటే అంత బోల్డ్ అంత ఉంది లోపల చూడడానికి. లిల్లీ క్యారెక్టరే బాగుంది భయ్య. లిల్లీ క్యారెక్టర్ రాధిక అనేది ఆమె కొత్త అప్పుడు చూసేటప్పుడు. ఇప్పుడు అనుపమ పరమేశ్వర్ అయితే మనకి తెలిసిన హీరోయిన్ కదా, ఈమె చాలా బాగుంది. ఆమె రాధిక మీద ఈమె బాగా చేశారని చెప్పచ్చు. ఇందులో రాధిక కూడా ఉంది, కాకపోతే రాధిక న్యూ అపీరింగ్ కావడం వల్ల అనుపమ పరమేశ్వర్ డామినేట్ చేశారని చెప్పచ్చు. సాంగ్స్ చాలా బాగున్నాయి. రాధిక ఆ సాంగ్ బాగుంది. పిల్లన్న తెల్ల ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అవును, అవుట్ ఆఫ్ 9.